రేషన్ కార్డుల సవరణ నిరంతర ప్రక్రియ. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. నిత్యం వీధి వ్యాపారులు తిరిగి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. రేషన్ షాపులో తూకం వేసే సమయంలో మోసం చేస్తున్నారు. పోర్టిఫైడ్ రైస్లో తగు మోతాదులో విటమిన్లు కలపడం లేదు అని ఆరోపణలు అని కన్యరాములు కరీంనగర్ అయిన అడుగుతుండు. సో డిఎస్ఓ దర్శింగరావు గారు నిన్న కూడా మంచి సమాధానాలు ఇచ్చారు. ఇలా కూడా చాలా రేషన్ కార్డులకు సంబంధించి మీకు ఏమేమి అనుమానాలు ఉన్నాయో ఇలా చాలా వరకు వీళ్ళ అనుమానాలు ఉన్నాయి. సేమ్ మీకు కూడా ఇలాంటి అనుమానాలు ఉండొచ్చు. దానికి సంబంధించిన సమాధానాలు ఉన్నాయి, చూడరు ఒకసారి. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాం. బియ్యం తూకంపై తనిఖీలు నిర్వహిస్తాం. విటమిన్లు కలపడం లేదనే విషయాన్ని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దృష్టికి తీసుకెళ్తా ల్యాబ్ టెస్టింగ్ పంపించే ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇక రేషన్ కార్డులు ఎప్పుడు ప్రింట్ చేస్తారు, ఈ ప్రశ్న మీకు కూడా ఉన్నదిగా చాలామందికి అని చెప్పేసి తుకారం హౌసింగ్ బోర్డు కాలనీ కరీంనగర్ ఆయన అడుగుతుండు. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే ఇస్తాం అని చెప్పేసి డిఎస్ఓ నరసింహారావు గారు చెప్పారు. ఇక కార్డులో చిరుమానా మార్చుకోవడం ఎలా, సో ఆ రేషన్ కార్డులో అడ్రస్ మార్చుకుని ఎట్లా అని అడుగుతారు. మీ సేవలో దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి సింపుల్గా సమాధానం చెప్పేసి. ఇంకొక ప్రశ్న, నా భార్య పిల్లల పేర్లు చేర్చాలని దరఖాస్తు చేస్తే అమ్మ తమ్ముడు ఉన్న కార్డులో చేరాయి, ఏం చేయమంటారు? సో ఆ కార్డు నుంచి వారి పేర్లను తొలగించి మీ కార్డులో నమోదయ్యేలా మీ సేవలో మరోమారు దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి. అంటే వాళ్ళ పేర్లు మళ్ళీ రిమూవ్ చేసుకొని మళ్ళీ వీళ్ళంటే ఏరేటట్టు మళ్ళీ అప్లై చేసుకోవాలంటాడు. నగరంలో అద్దెకుంటున్నా నా పిల్లల పేర్లు చేర్చడానికి దరఖాస్తు చేసుకుంటే కాలేదు అని చెప్పేసి అడిగితే సమాధానం ఏంది, మీ దరఖాస్తు పంపిస్తే ఏ దశలో ఉందో చూసి పరిశీలిస్తా అంటుండు సారు. నాకు తెలిసిన ఒక రేషన్ కార్డులో 2 భార్యలుగా నమోదు చేశారు, దానిపై ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోండి. ఆయనకు తెలిసిన ఒక రేషన్ కార్డులట 2 భార్యలుగా నమోదు చేసినట ఎవరినో, దీనిపై ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకుంటారంటే రేషన్ కార్డులను రద్దు చేసే అధికారం తహసీల్దార్లకు ఉంటుంది, మీరు ఫిర్యాదు చేయండి, నాకు వాట్సాప్ చేస్తే నేను కూడా చూసి చెప్తా అంటుండు. ఇంకా చాలా ప్రశ్నలు సమాధానం ఉన్నాయి. ఉమ్మడి కుటుంబ సభ్యుల నుంచి నా పేరు తొలగింపజేసుకొని కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేశా, ఎప్పుడు ఇస్తారు? సో ఇట్లా కూడా చేసినా మరి ఇంకా తెలియదు కార్డు ఎప్పుడు వస్తారంటారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో 10 బృందాలు ఏర్పాటు చేసి రేషన్ కార్డులు దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. పెద్ద నగరం కావడంతో సమయం తీసుకుంటుంది, విచారణ చేశాక జారీ చేస్తాం. కరీంనగర్ కాబట్టి టైం పడుతుంది, జర ఆగురు అంటున్నట్టు. కార్డు అయితే వచ్చింది, బియ్యం అలాట్ కాలేదు, నాకు రేషన్ కార్డు వచ్చింది కానీ బియ్యం వస్తలేవు అనేది ఇంకొక ప్రశ్న. మీ కార్డు వాట్సాప్ చేయండి పరిశీలిస్తా అని చెప్పేసేమో ఇంకొక ఆయనకు అంటుడు. రేషన్ కార్డులో పేరు తొలగించుకోవడానికి దరఖాస్తు చివరి తేదీ ఏమైనా ఉందా? సో చాలామంది నిన్న మన ఛానల్లో కూడా కామెంట్లు అడిగారు కదా, రేషన్ కార్డు తొలగించుకోవడానికి చివరి తేదీ ఏమైనా ఉందా అడిగితే ఇది నిరంతర ప్రక్రియ, చివరి తేదీ ఏం లేదు, క్లియర్గా డిఎస్ఓ నరసింహారావు గారు చెప్పారు. ఇది రాష్ట్రమంతా వర్తిస్తుంది. రేషన్ కార్డులలో